భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. నీటి మట్టం 37.7 అడుగులకు చేరింది. 7 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం 25 గేట్ల ద్వారా 51,726 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతోంది. పర్ణశాల వద్ద నారాచీరల ప్రాంతం నీట మునిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆగినగర్ వాటర్ రైట్ 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం 37.7 అడుగులకు చేరింది గోదావరి వరద. భద్రాచలం వద్ద 7 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం 25 గేట్ల ద్వారా 51,726 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల అవుతోంది. పర్ణశాల వద్ద నారాచీరల ప్రాంతం నీట మునిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, చెప్పండి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కనిపిస్తోంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక అంటున్నారు. ప్రస్తుతం 37 దాటేసింది. ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది? హరి, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రస్తుతం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 38 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెద్దవాగు ప్రాజెక్టు కూడా భారీ వర్షాలు 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట పూర్తిగా తెగిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు పైకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఇప్పటికే కరకట్ట పైకి వచ్చారు. డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా అశ్వారావుపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు సంబంధించి కురిశాయి. ఈ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించిన కట్ట పూర్తిగా తెగిపోవడం జరిగింది. ఇది అధికారుల వైఫల్యం అని కూడా ప్రాథమికంగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. దీంతో ఈ పెద్ద ఎత్తున ఆయకట్టు సంబంధించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం. కేవలం కాంక్రీటు గేట్లు మినహా మిగతా కట్ట అంతా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. డ్యామేజ్ తీవ్రత దాదాపు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దీని తాత్కాలికంగా మరమ్మతుల కోసమే 10 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు అటు కేంద్ర బృందం కూడా మరికొద్ది సేపట్లో పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించి పరిశీలించనుంది. పూర్తిగా ఎటువంటి వైఫల్యం సంబంధించి అధికారులు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలే అంశంపై కూడా కేంద్ర బృందం పూర్తిగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉండే రైతులు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ చెప్తున్న వాదన ఏ విధంగా ఉందంటే, వాళ్ళు మేము ముందస్తుగా వరదల నేపథ్యంలో ఇక్కడ అధికారులకు చెప్పాము. అయినా అధికారులు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల అప్పటికే 45,000 క్యూసెక్లు నీరు పెద్దవాగు ప్రాజెక్టుకు రాగా అది రెండింతలు 90,000 క్యూసెక్లు వచ్చేసరికి ప్రాజెక్టు సంబంధించి బడ్డెన్ ఒత్తిడి ఎక్కువై పూర్తిగా కట్ట కూడా తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ముందస్తుగానే గమనించి గేట్లు ఓపెన్ చేస్తే ఇంత పెద్ద నష్టం వాటిల్లేది కాదన్నది కూడా గ్రామస్తులకు సంబంధించిన వాదన. ఈ గ్రామస్తుల వర్షన్ కూడా ఉన్నతాధికారులకు సంబంధించి వాళ్ళు కూడా తీసుకున్నారు. ఉన్నతాధికారులకు సంబంధించి ఈ పాయింట్లను కూడా బేస్ చేసుకొని కూడా ప్రస్తుతం 3 అధికారులకు స్థానికంగా ఉన్న ఎస్సీతో పాటు డిఈఈ 3 అధికారులు కూడా మెమోలు జారీ చేయడం జరిగింది. తర్వాత పూర్తి విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎడమ వైపు ఉన్న కట్ట తెగింది కాబట్టి సరిపోయింది. అదే కుడివైపు ఉన్న కట్ట కూడా పూర్తిగా తెగిపోయి ఉంటే నష్టం తీవ్రత దాదాపుగా 7 గ్రామాలకు సంబంధించి ఇందులో దాదాపుగా 3 గ్రామాలు కూడా పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉండేది. అత్యంత ప్రమాదం అంటే దాదాపుగా 3 గ్రామాల్లో చూసుకుంటే 500 మంది జనాభా ఉంటారు. హరి, మహేందర్, అయితే ఇదంతా కూడా నిధులు మంజూరు కాక పూర్తి కాని మరమ్మతుల వల్లే ఇదంతా కూడా సంభవిస్తోందని చెప్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యమే దీనికి కారణం అంటున్నారు. ఏం చెప్తారు దానికి? 100% హరి, ప్రాజెక్టు సంబంధించిన నిర్వహణ అధికారుల వైఫల్యం అనేది ఖచ్చితంగా కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి మరమ్మతులు అంటే వర్షాకాలం సీజన్ సమయంలోనే స్థానికంగా ఉన్న అధికారులు ఈ గేట్ల సంబంధించి మరమ్మతులు కానీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం సంబంధించి సీజన్లో ఎప్పుడైనా గేట్లు సంబంధించి మొరాయించడం జరుగుతూ ఉంటుంది. కానీ ముందస్తుగా కనీసం గేట్ల సంబంధించిన మరమ్మతులు కానీ ప్రాజెక్టు సంబంధించిన నిర్వహణ సంబంధించి తనిఖీ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైనారంటే మనకు స్పష్టంగా
తెలుస్తుంది. ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేసే సమయంలో 2 గేట్లు మొదట ఓపెన్ కాలే, తర్వాత 3వ గేటు పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితి ఏర్పడింది. అంటే గేట్లు ఓపెన్ కాలేదంటే ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం. ముందస్తుగా దాన్ని తనిఖీ చేసి ప్రాథమికంగా మరమ్మతులు చేసి ఉంటే ఖచ్చితంగా 3 గేట్లు ఓపెన్ అయ్యేటి, వాటర్ మొత్తం దిగువకు వెళ్లే అవకాశం ఉండేది. ఈ 3 గేట్లు ఓపెన్ కాకపోవడం వల్ల ప్రాజెక్టు సంబంధించిన కెపాసిటీ కేవలం 45,000 క్యూసెక్లు మాత్రమే. 90,000 క్యూసెక్లు సంబంధించి నీరు వచ్చేసరికి 3వ గేట్ ఓపెన్ కాకపోయేసరికి ఒత్తిడి ఎక్కువై ప్రాజెక్టు పైనుంచి కూడా వాటర్ వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసాం కడెం ప్రాజెక్టు విషయానికి కోసం, కడెం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇదే జరిగింది హరి. మహేందర్, అయితే గేట్లు ఎత్తకపోవడానికి కారణం మానవ లోపం కూడా కనిపిస్తున్నట్టుగా మనకి వార్తలు అందుతున్నాయి. అంటే ఇది ఎవరైతే తీస్తారో దానికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదు. అతని కొడుకు ఎవరైతే కుమారుడు ఉన్నాడో అక్కడ గేట్ ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతని వల్ల అది అవ్వని కారణంగానే ఈ పరిస్థితి అని చెప్తున్నారు. వాస్తవం ఉందా? అంటే స్థానికంగా ఉండే అధికారులకు సంబంధించి ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. రకరకాల సంబంధించిన వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు ఉదయం 10 గంటలకు సంబంధించి 10 గంటలకు చూసుకుంటే కేవలం 10,000 క్యూసెక్లు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చింది. అంటే నార్మల్ గా వస్తుందన్న ఉద్దేశంతో అధికారులు లైట్ తీసుకున్నారు. తర్వాత 12 గంటల తర్వాత ఏకంగా 25,000 క్యూసెక్లు వరకు ఇన్ఫ్లో వచ్చింది. 25,000 క్యూసెక్లు వచ్చిన సందర్భంలోనే అధికారులు ముందస్తుగా ప్రాజెక్టు దగ్గరికి వస్తే ప్రమాదం తీవ్రత అనేది తక్కువగా ఉండదు. ఏకంగా వాళ్ళు 4 గంటలకు ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. 4 గంటలకు ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసరికి అప్పటికి 50,000 క్యూసెక్ల నీరు సంబంధించి ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వస్తుంది. 50,000 క్యూసెక్లు వచ్చేసరికి అధికారులు మొదటి గేటు సంబంధించి ఓపెన్ చేశారు. రెండో గేట్ ఓపెన్ చేసే సందర్భంగా అది కూడా టెక్నికల్ గా ప్రాబ్లం ఇచ్చింది. రెండో గేట్ ఓపెన్ చేసే సమయానికి అప్పటికి 75,000 క్యూసెక్లు ఇన్ఫ్లో అనేది పెరిగిన తర్వాత 3వ గేటు సంబంధించి పూర్తిగా మొరాయించిన నేపథ్యంలో వాటర్ అనేటివి ఒత్తిడి ఎక్కువ బర్డెన్ అయి ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైంది. దీన్ని కేంద్ర బృందం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రాణ నష్టం సంబంధించిన అంశం కాబట్టి అదృష్టవశాత్తు కుడివైపు ఉన్న సంబంధించి ఎటువంటి కట్ట తెగలేదు కాబట్టి సరిపోయింది. ఎడమవైపు ఉన్న కట్ట మాత్రం తెగడంతో కూడా ఈ పెను ప్రమాదం తప్పింది. దీని విషయంలో కేంద్ర బృందం సంబంధించి ఎటువంటి నివేదిక ఇస్తుంది అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది హరి. రైట్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా మరో 1 కోటి బకాయి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే 1,20,00,000తో మరమ్మతు చేసి 9 నెలలు కావస్తున్నా దాన్ని ఇంకా ఎందుకు ఎఫెక్టివ్గా వాడలేకపోతున్నారనేది కూడా సమస్య వినిపిస్తోంది. అలాగే ఎక్స్పర్ట్స్ కొరత కూడా ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం.